హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఈ రోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఇది మీరు ఇక్కడున్న కరెంట్ అఫైర్ నేషనల్ అండ్ ఎన్వైర్న్మెంట్ పరంగా తీసుకోవచ్చు, ఒక టాపిక్గా కూడా తీసుకోవచ్చు, డిస్కషన్ టాపిక్గా. ఎందుకంటే సాధారణంగా ఒక టైగర్ రిజర్వ్ అనేది వచ్చింది అనుకోండి, అది ఎక్కడుంటుంది, దాని పేరేంటి, ఎన్నో టైగర్ రిజర్వ్ అనేది మనం గుర్తుపెట్టుకుంటాం. అది అంతవరకు ఆ కరెంట్ అఫైర్, ఆ న్యూస్ అనేది మనకి సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడబోతున్నామో, లేదా టైగర్ రిజర్వ్గా రాబోతున్న దాని గురించి మాట్లాడబోతున్నామో, ఇట్స్ అ డిస్కషన్ అండ్ డిబేటబుల్ టాపిక్గా కూడా చెప్పొచ్చు. గోవాలో ఉన్న మహదై వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించిన ఏరియా అతి త్వరలో టైగర్ రిజర్వ్గా మనకి మారబోతుందా, దానికి సంబంధించిన ఈ కరెంట్ అఫైర్ అనమాట. రీసెంట్గా బాంబే హైకోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది గోవా స్టేట్ గవర్నమెంట్కి. అది కంప్లీట్ అయిపోయినా సరే గోవా స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ అనేది ఈ టైగర్ రిజర్వ్ ఇష్యూ మీద ఇవ్వకపోవడంతో ఇది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జూలై 24న బాంబే హైకోర్టు గోవా స్టేట్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్స్ని పాస్ చేసింది. ఏమని, విత్ ఇన్ ద 3 months లోపు గోవాలోని ఏదైతే మహాదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉందో దాన్ని టైగర్ రిజర్వ్గా మార్చేందుకు తగిన స్టెప్స్ని తీసుకుంటూ ఒక ప్రొసీజర్ని ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగిందనమాట. అలాంటిది ఏది ఇక్కడ జరగలేదు. దాంతో అటు 3 months కంప్లీట్ కావస్తుంది, ఇటు ఎటువంటి యాక్షన్ అనేది లేకపోవడంతో గోవాకి సంబంధించిన ఎన్జిఓస్ ఉంటాయి కదా, కొన్ని పర్టిక్యులర్ ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మళ్ళీ తిరిగి బాంబే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దానివల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్కి కావాల్సిన అంశాలను తెలుసుకుంటూ జనరల్గా ఈ టాపిక్ని నేర్చుకున్నాం అనుకోండి, దానివల్ల ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ అనేవి గుర్తుంటాయి. దానితో పాటుగా ఈ టాపిక్ అనేది కూడా జనరల్గా మనకి ఏంటి అనేది అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం, అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి 2011 అనమాట. 2011 ఆ టైంకి వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పేసి ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2011లో మనకి గోవాలో కూడా ఒక టైగర్ రిజర్వ్ వస్తే బాగుంటుంది, టైగర్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని చెప్పింది. దాని తర్వాత గోవా దాన్ని డినై చేసింది. దానికి సంబంధించి కొన్ని ఏవో ఇష్యూస్ని లేవనెత్తింది. దాని తర్వాత నియర్లీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ మనకి 3 టైగర్ ఏవైతే ఉంటాయో మనకి టైగర్స్కి సంబంధించిన 3 టైగర్ హబ్స్ అనేవి అవి చనిపోవడం జరిగింది అనమాట, టైగర్ కప్స్. ఆ కప్స్ చనిపోయిన తర్వాత, పులి పిల్లలు చనిపోయిన తర్వాత ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఎన్జిఓస్ అవి ఉంటాయి కదా, ఇలా చెయ్యొద్దు, టైగర్స్ని మనకి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి అడిగాయి. అదే అలా ప్రోలాంగ్ అవుతా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఏమైంది అంటే, మనకి ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ టైగర్స్కి సంబంధించి ఒక అప్డేషన్స్ ఇస్తూ ఉంటుంది. అది ఇండియన్ గవర్నమెంట్ అలాంటి రిపోర్ట్స్ని తీసుకొచ్చి ప్రచురిస్తూ ఉంటుంది. 2022 టైగర్ స్టాటస్కి సంబంధించి ఇచ్చిన రిపోర్ట్లో రీసెంట్గా గోవాలో 5 టైగర్స్ ఉన్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ తరపున ఉన్న డిపార్ట్మెంట్స్ చెప్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ తరపున ఉన్న డిపార్ట్మెంట్స్ ఏమో 5 టైగర్స్ ఉన్నాయి అంటున్నాయి. గోవా అసలు టైగర్సే లేవు అని చెప్తుంది. ఈ రెండింటికి మధ్య క్లాష్ ఇది. గోవా డినైస్ టైగర్ ప్రెజెన్స్. బ్యాక్గ్రౌండ్ నుంచి టైగర్ రిజర్వ్ రావాలి అనేది ఒక ప్రపోజల్గా వస్తుంది. గోవా స్టేట్ గవర్నమెంట్ దీనిని మనకి ఎక్కడికక్కడ నిలుపుకుంటూ వస్తుంది. ప్రజెంట్ ఉన్న న్యూస్ ఏంటి అంటే, 2022లో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో అందులో 5 టైగర్స్ ఉన్నాయి అని అది చెప్తా ఉంటే మనకి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్, ఇటువైపు గోవా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ దాన్ని డినై చేసుకుంటూ వస్తున్నారు. దాంతో 2023లో ఈ కరెంట్ అఫైర్ అనేది మనకి వార్తల్లో కంటిన్యూస్గా వస్తూ ఉంది. అలా ఇష్యూ పెద్దదయ్యి చివరికి బాంబే హైకోర్టుకి చేరింది. బాంబే హైకోర్టులో గోవా స్టేట్ గవర్నమెంట్ తరపున మనకి అఫీషియల్స్, ఎన్జిఓస్ తరపున అపోజిట్గా ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా మనకి అక్కడ వాళ్ళ యొక్క వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని వినిపించారు. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఈ ఇచ్చిన స్టేట్ రిపోర్ట్, స్టాటస్ రిపోర్ట్ అని చూసారా, టైగర్ స్టాటస్ రిపోర్ట్. ఇదేం చెప్తుంది, భారతదేశంలో 3000కి పైగా టైగర్స్ ఉన్నాయంట, 3000కి పైగా టైగర్స్ ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో చూసుకుంటే అత్యధికమైన టైగర్ పాపులేషన్ ఉన్న కంట్రీస్లో వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంట్రీగా ఇండియా ఉన్నట్టుగా ఈ 2022 స్టాటస్ రిపోర్ట్ అనేది కూడా చెప్తుంది. అంతేకాకుండా ఇది ఏం చెప్పింది అంటే, భారతదేశంలో అన్ని ప్రదేశాలలో కూడా టైగర్స్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటే, మనకి వెస్టర్న్ ఘాట్స్ సైడ్ ఏదైతే పశ్చిమ కనుమలు అంటాం కదా, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర గోవా కర్ణాటక కారిడార్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం డిక్లైన్ అవ్వడం మనం చూసామంట. ఈ పాయింట్
గోవాలో టైగర్స్ ఉన్నట్టుగా రికగ్నైజ్ చేసిన పాయింట్, ఇలాంటి పాయింట్స్ని కలుపుకుని ఏమని చెప్పారు, సో ఇప్పుడు కనుక అక్కడున్న టైగర్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే దానికంటూ ఒక ప్రొటెక్షన్ ఏరియా కావాలి. ఇండియాలో అలాంటి ప్రొటెక్షన్ ఏరియానే టైగర్ రిజర్వ్స్గా పిలుస్తున్నాం, మీరు టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయండి. సో గోవా ఏమంటుందంటే అసలు టైగర్సే లేవు, ఇది పాసిబుల్ కాదు అని చెప్పేసి అది అంటది. సో ఇష్యూ ఇలా ప్రోలాంగ్ అవుతా వస్తూ ఉంది. ఇది వరకు భారతదేశంలో ఉన్న పులుల్ని గుర్తించాలి అంటే పులికి సంబంధించిన పాస్ ఉండేవి, పంజా అంటాం కదా, పులి గోర్లు, పులి అడుగులు అని చెప్పేసి అంటాం చూసారా, ఆ పాస్ని బట్టి కానీ స్ట్రైప్స్ అంటాం. ప్రపంచంలోనంట ఏ పులికి కూడా ఇంకొక పులితో మనకి ప్యారలల్గా సమానంగా చారలు అనేవి ఉండేవంట. అంటే జనరల్గా ఎవ్రీ టైగర్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ సేమ్ స్ట్రైప్స్ అని చెప్తా ఉంటారనమాట. ఇది వరకు మనకి అలాగా ఆ స్ట్రైప్స్కి సంబంధించి, పాస్కి సంబంధించి ఇలాంటి వాటితో క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రపంచంలో టైగర్ పాపులేషన్ని కౌంట్ చేయడానికి ట్రై చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీగా కూడా ఇండియాని చెప్పొచ్చు అనమాట. సో ఇది మెథడ్. ఇప్పుడు ఎలాంటి మెథడ్స్ వచ్చాయంటే ఇక్కడ చూడండి, ఎం స్ట్రైప్స్ లాంటి మెథడ్స్ రావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. డిఫైన్ ఎం స్ట్రైప్స్. రీసెంట్గా ఎం స్ట్రైప్స్ అనేది వార్తల్లో ఉంది. అది మనకి పులులకి సంబంధించిందా, ఏనుగులకి సంబంధించిందా, చిరుతకి సంబంధించిందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎం స్ట్రైప్ ఈజ్ అ టెక్నాలజీ విచ్ ఈజ్ మెయిన్లీ మానిటర్. ఇక్కడ మీరు చూడొచ్చు, మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్. ఇక్కడ చూసారు కదా, మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్, ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ సైట్స్ అనమాట. సో జనరల్గా మనకి ఏదైతే పర్యావరణ ప్రదేశాలు, రక్షిత ప్రదేశాలు ఉంటాయో అక్కడ పులుల యొక్క సంరక్షణ లేదా పులుల యొక్క అడుగుజాడల్ని గుర్తించడమే దాని యొక్క లక్ష్యం అనమాట. దాన్నే ఎం స్ట్రైప్స్ అని చెప్పేసి అంటారు, మానిటరింగ్ సిస్టమ్ ఆఫ్ టైగర్స్ అండ్ ఏమంటారు ఫర్ దట్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ సైట్స్గా తిని చెప్పచ్చు. అది ఎం స్ట్రైప్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము ఇలాంటి విధానాల ద్వారా మేము అధునాతన టెక్నాలజీని యూస్ చేసి చూసాము, సో అవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, మీరు డినే చేయడానికి కుదరదు అన్నట్టుగా అది మాట్లాడుతుంది. సో దిస్ ఈజ్ అ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో మహాదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది గోవాలో అతి త్వరలో టైగర్ రిజర్వ్గా మారబోతుందా లేదా అనేది ఈ ఆర్గ్యుమెంట్ తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్. సో ఇది మొత్తం ఇంకా ఫర్దర్గా కూడా వార్తల్లోకి వచ్చింది అనుకోండి, మీరు ఇదంతా ఏం చదవక్కర్లేదు. ఇప్పుడు మీకు మొత్తం ప్రాసెస్ తెలుసు కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పేర్లు అంతే. మహాదేవ్ అనేది గోవాలో లొకేట్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎం స్ట్రైప్ అనేది మెయిన్గా ఏం టెక్నాలజీ అంటే టైగర్స్కి సంబంధించిన మానిటరింగ్ టెక్నాలజీగా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఇండియాలో టోటల్గా టైగర్ రిజర్వ్స్ వచ్చేటప్పటికి ప్రజెంట్ 53 ఉన్నాయి. ఇప్పుడు ఇది కనుక యాక్సెప్టబుల్ అయితే 54th టైగర్ రిజర్వ్గా మహాదేవ్ టైగర్ రిజర్వ్ అనేది రాబోతుంది. ఫస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేటప్పటికి మనకి కర్ణాటక దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది అనమాట, బాందీపూర్ అని చెప్పేసి, అండ్ 1973లో. అదే టైంలో దాని తర్వాత జిమ్ కార్బెట్ దగ్గర కూడా స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా 53rd టైగర్ రిజర్వ్గా ఛత్తీస్గఢ్ ఏరియా దగ్గర ఉన్న గురు ఘాసిదాసిపూర్ నేషనల్ పార్క్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి తమూర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సెంచరీ. అటు తమూర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సెంచరీ, ఇటు గురు ఘాసిదాసిపూర్ నేషనల్ పార్క్, ఈ రెండు ఏరియాస్కి సంబంధించిన ఏదైతే ఒక టైగర్స్ మానిటర్ ఏరియా ఉంటుందో దాన్ని 53rd టైగర్ రిజర్వ్గా మార్చడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ అఫైర్. సో ఈ కరెంట్ అఫైర్ వల్ల వార్తల్లోకి వచ్చింది ఏది అంటే గోవా. సో మీకు ఆల్రెడీ తెలుసు, గోవాకి సంబంధించి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినంటే గవర్నర్ని. గోవా గవర్నర్గా శ్రీధరన్ పిల్లై అనే పర్సన్ ఉన్నారు. గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లై. అండ్ గోవా చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి ప్రమోద్ సావత్. సో ప్రమోద్ సావత్ గారి అధ్యక్షతన నడుస్తున్న ఏదైతే గోవా గవర్నమెంట్ ఉందో, సో వాళ్ళకి బాంబే హైకోర్టుకి వచ్చిన ఆర్డర్స్కి, ఎన్జిఓస్కి మధ్య ఈ ఇష్యూ అనేది నడుస్తుంది. అలాగే గోవాని 1961లో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి జరిగిందనమాట. ఈ ఆపరేషన్ విజయ్ ద్వారా ఇండియా మనకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 1987లో దీన్ని స్టేట్ కింద మార్చేశారు. 1961 వరకు ఇది పోర్చుగీస్ యొక్క ఆధీనంలో ఉండేది. 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాని ఇండియా తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ రీబ్యాక్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అది యూనియన్ టెరిటరీగా కొనసాగింది. 1987లో గోవాని స్టేట్ కింద మార్చారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఏరియా పరంగా చూసుకుంటే, వైశాల్యం పరంగా చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా కింద మనం దేన్ని చెప్తాము అంటే గోవాని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా గోవాలో ఇండియన్ నేవీకి సంబంధించిన ఇంపార్టెంట్ బేస్ క్యాంప్ అనేది లొకేట్ అయి ఉంది. సో దాన్ని మనం మర్ముగోవా
గోవన్ పోర్ట్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇక్కడే లొకేట్ అయి ఉంది మర్ము గోవన్ పోర్ట్ దగ్గర. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోవా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో మనకి ఎప్పుడైనా వార్తల్లో గోవా కనిపిస్తూ ఉంటే వీటికి సంబంధించినవి గుర్తుపెట్టుకుంటూ ఉండండి. వెస్టర్న్ ఘాట్స్ వైపు ఉందా, ఈస్టర్న్ ఘాట్స్ వైపు ఉందా అంటే గోవా వెస్టర్న్ ఘాట్స్. అరేబియన్ సముద్రం వైపు ఉంది, బే ఆఫ్ బెంగాల్ వైపు ఉందా అంటే అరేబియన్ సముద్రం వైపు ఉందన్నమాట. సో ఇవి ఓవరాల్గా దానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇది కరెంట్ అఫైర్. అయితే మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంది కదా, అది కూడా ఒక్కొక్కసారి మీరు చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే టైగర్ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో తీసుకొచ్చారు. 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. 2023కి ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చి 50 సంవత్సరాలు ముగిసిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని మొట్టమొదటిగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఇనాగ్రేట్ చేశారు. కానీ ఫస్ట్ టైగర్ రిజర్వ్గా గుర్తించింది మాత్రం మనకి బాందీపూర్ అనమాట, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వెంటనే జిమ్ కార్బెట్ని రికగ్నైజ్ చేశారు. సో సేమ్ ఇయర్లో, బట్ ఫస్ట్ కర్ణాటకలో, సెకండ్ మనకి ఉత్తరాఖండ్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. బట్ ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదంటే మాత్రం జిమ్ కార్బెట్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ పార్క్ డిఫరెంట్, టైగర్ రిజర్వ్ డిఫరెంట్ అనమాట. ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్, ఫస్ట్ టైగర్ రిజర్వ్ అంటే మాత్రం బాందీపూర్గా చెప్తాం, అది కర్ణాటకలో. నెక్స్ట్ అలా 1973లో స్టార్ట్ అయిన దీని జర్నీ 2023కి వచ్చేటప్పటికి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది. దాదాపుగా 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, ఇక్కడ చూసారా, జమ్మూ కాశ్మీర్ కానీ, లడాక్ కానీ, పంజాబ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ ఇలాంటి ఏరియాస్లో మనకి సాధారణంగా టైగర్ రిజర్వ్స్ అనేవి లేవు. సో అలాగే నెక్స్ట్ ఎక్కువగా టైగర్ పాపులేషన్ కనిపించేది మీకు మధ్యప్రదేశ్. అత్యధికమైన పులుల సంఖ్య ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మహారాష్ట్రలో ఇంపార్టెంట్గా మనకి బోర్ టైగర్ రిజర్వ్ అనేది కనిపిస్తుంది, మెల్ఘాట్ టైగర్ రిజర్వ్, తడోబా అందేరి టైగర్ రిజర్వ్, సహ్యాద్రి టైగర్ రిజర్వ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్లో మీకు బాక్సా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి కనిపిస్తుంది, సుందర్బన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి మీరు చూసుకుంటూ ఉండాలి. టైగర్ రిజర్వ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ స్టేట్లో లేవు, ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి టైగర్ రిజర్వ్స్లో ఇప్పుడు ఈ గోవా ప్రదేశం దగ్గర వైట్గా ఎంటీగా కనిపిస్తుంది కదా, ఈ గోవా దగ్గర జనరల్గా మనకి 54th టైగర్ రిజర్వ్ రాబోతుంది. ఒకవేళ కనుక గోవా గవర్నమెంట్ కనుక మనకి యాక్సెప్ట్ చేస్తే, సో దాన్నే మనకి మహదే టైగర్ రిజర్వ్గా తీసుకురాబోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఇది ఒక పోర్టల్కి సంబంధించి ఉంది, బట్ మనం చాలా నేర్చుకోవచ్చు ఈ విషయం నుంచి కూడా. మేరా యువ భారత్, సో దీన్ని మై భారత్ అని కూడా షార్ట్ టర్మ్లో పిలుస్తున్నారు. మేరా యువ భారత్ అనే పోర్టల్ని లాంచ్ చేస్తాము అని ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో October 31 అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ మేరా యువ భారత్ అనే పోర్టల్ని లాంచ్ చేశారనమాట. దానికి సంబంధించింది అసలు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. మేరా యువ భారత్ లేదా మై భారత్ అనే దాని యొక్క హైలైట్స్ నేను ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇవి మెయిన్ హైలైట్స్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ప్రపంచంలోని చాలా అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, భారతదేశానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ కానీ, భారతదేశానికి సంబంధించిన సంస్థలు కానీ, ప్రపంచ సంస్థలు కానీ చెప్పే మాట ఏంటంటే, ప్రపంచంలో యూత్కి సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాపులేషన్ అనేది యూత్కి సంబంధించి ఇండియాలో కూడా ఎక్కువ మంది ఉన్నారంట. సో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ యూత్ పాపులేషన్, దట్ ఈస్ ఆల్సో ఇండియా అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా ఈ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి ఉందన్నమాట. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, దాన్ని UNFPAగా పిలుస్తారు. సో ఈ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఏమని అనౌన్స్ చేసింది అంటే, మనకి 2025 వరకు కూడా భారతదేశంలో యూత్ బల్జ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాట యూజ్ చేసింది అనమాట, యూత్ బల్జ్. సో సాధారణంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఉంది చూసారా, స్టాటిక్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్, ఇది కూడా అదే మాట చెప్పింది. 2011 నుంచి 2036 మధ్యలో ఇండియా యొక్క యూత్ పాపులేషన్ మనకి చాలా వైడన్ అవుతుంది, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది అత్యధికంగా కనిపిస్తుంది అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రజెంట్ 2025 వరకు కూడా చూసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే యూత్. సో వీళ్ళని ఆపర్చునిటీస్ వైపు ఎలా నడిపి
నేర్పించాలి, వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలాగ డెవలప్ చేయాలి, వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి, సో వీళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి, వాటికి సంబంధించి కమ్యూనిటీ నీడ్స్ ఏంటి, ఇవన్నీ అంటే ఇటువైపు వాళ్ళ యొక్క లక్ష్యాలు, ఇటువైపు ఉన్న అవకాశాలు, సో ఇటువైపు ఉన్న గోల్స్ అంటే మనకి యూత్ వైపు ఉన్న గోల్స్ని అలాగే ఇటువైపు ఉన్న రీసోర్సెస్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి మై భారత్, దాన్ని మేరా యువ భారత్ అంటున్నారు, దాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. గతంలో కూడా నేషనల్ యూత్ పాలసీ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మనకి కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి ఒకటి వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చెప్తారనమాట. సో అంటే ఎవరైతే మనకి డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, సో మనకి వాళ్ళకి స్కిల్ అనేది నేర్పించి, నైపుణ్యం అనేది నేర్పించి వాళ్ళకి మాల్స్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, సో మనకి చిన్న చిన్న ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో అలాంటి వాటిల్లో, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో అండ్ జాబ్ ఆపర్చునిటీస్ని వచ్చేలాగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన చాలా చాలా హెల్ప్ అయిందండి ఇండియాలో చాలా మందికి. దాని తర్వాత యువ అనే ఇంకొక స్కీమ్ని తీసుకొచ్చారు. సో ఈ యువ స్కీమ్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకి ఇండియాలో ఉన్న యూత్కి సంబంధించి లిటరేచర్, సాహిత్యం అంటాం కదా, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాహిత్య విలువలని పెంపొందించడానికి యువ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. అయితే యువ కావచ్చు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇవన్నీ ఒక ఫీల్డ్కి సంబంధించినవి. ఇప్పుడు ఇది ఉందనుకోండి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది, ఇది ఉందనుకోండి లిటరేచర్కి సంబంధించింది. అలా కాకుండా ఇండియాలో ఉన్న యూత్ మొత్తానికి కూడా డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, సో డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన రీసోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది, వాటికి సంబంధించిన స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. వీటినన్నిటిని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాటికి సొల్యూషన్స్ ఇస్తూ మనకున్న అడ్వాంటేజ్ యూత్ పాపులేషన్, దాన్ని ఇండియన్ ఎకానమీ వైపుగా గనక, సో లేకపోతే ఇండియన్ ఎకనామీకి సంబంధించిన ఒక స్ట్రాంగ్ పిల్లర్గా మనం నిలబెట్టగలిగితే, సో ఇండియాలో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్ని చూడొచ్చు, ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూడొచ్చు, అలాగే దాంతోపాటుగా మనకి పావర్టీ, పేదరికం లాంటి వాటిలో డిక్లైన్మెంట్ అనేది కూడా చూడొచ్చు. ఇవన్నీ దీని యొక్క లక్ష్యాలు. అందుకే మేరా యువ భారత్ అనే దాన్ని పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అనేది కూడా అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 2 ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. నేషనల్ యూత్ డే అని చెప్పేసి ఉంటుంది, వరల్డ్ యూత్ డే అని చెప్పేసి ఉంటుంది. ప్రపంచ యువ దినోత్సవం, జాతీయ యువ దినోత్సవం. నేషనల్ యూత్ డే వచ్చేటప్పటికి జాన్ 12 అంటాం కదా, సో అప్పుడు మనకి నిర్వహించడం జరుగుతుంది. అండ్ వరల్డ్ యూత్ డే వచ్చేటప్పటికి ఆగస్టు 12న మనకి నిర్వహించడం జరుగుతుంది అనమాట. 2 12 సేమ్, అది జాన్ 12, ఇది ఆగస్టు 12 అనమాట. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ యూత్ డే అండ్ వరల్డ్ యూత్ డేగా మనం చెప్పొచ్చు. మీరు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేని చదువుకున్నప్పుడల్లా యూత్ డేని ఒకసారి కనుక రివైజ్ చేసుకున్నారనుకోండి గుర్తుండిపోతుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే అంటే జాన్ 26 వెంటనే గుర్తుంటుంది. అలాగే ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్టు 15. సో 2 ఈ మంత్స్ ఉన్నాయి చూసారా, అవే మంత్స్లో 12th డేట్న మనకి ఏమొస్తుంది అంటే యూత్ డే అనేది వస్తుంది. ఒకటి జాతీయ స్థాయిలో, ఒకటి ప్రపంచ స్థాయిలో. అలాంటి యూత్కి సంబంధించి ప్రపంచంలో మనకి ఒక రిపోర్ట్ని ఇచ్చే ఆర్గనైజేషన్ ఏది అంటే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఏజెన్సీగా చెప్పొచ్చు. సో అదేం చెప్పింది, 2025 వరకు ఇండియా ఎలాంటి దాన్ని చూస్తుంది అంటే యూత్ బల్జ్ని చూస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ డిక్లేర్డ్ అండ్ ఇండియా విల్ ఎక్స్పీరియన్స్ యూత్ బల్జ్ అండ్ అప్ టు 2025 అని అడిగారు అనుకోండి, సో యునైటెడ్ నేషన్ యొక్క ఏజెన్సీ అయిన పాపులేషన్ ఫండ్గా చెప్పొచ్చు అనమాట. ఇవి మనకి ఓవరాల్గా దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అమెరికన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రీసెంట్గా చేసిన ఒక స్టడీలో మనకి తెలిసింది ఏంటి అంటే పార్కిన్సన్స్ అనే డిసీజ్ ఏదైతే ఉందో అది ఎయిర్ పొల్యూషన్ ఉన్న చోట ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందంట, ఎయిర్ పొల్యూషన్ లేని చోటికంట. అంటే సో ద పీపుల్ హూ ఆర్ లివింగ్ నియర్ బై దట్ ఎయిర్ పొల్యూషన్ ఏరియాస్ అండ్ దే ఆర్ సివియర్లీ ఆర్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై దట్ పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ రెదర్ దెన్ దట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ అండ్ ఫార్ ఫ్రమ్ దట్ ఎయిర్ పొల్యూషన్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అనే ప్రాంతాన్ని తీసుకుందాం, ఇంకొకటి ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ప్లేస్ అనేది తీసుకుందాం. ఈ 2 ప్లేసెస్లో కూడా పార్కిన్సన్ డిసీజెస్కి సంబంధించిన అండ్ మనకి మెయిన్ థింగ్స్ ఉంటాయి. అయితే పార్కిన్సన్ డిసీజ్ అనేది ఢిల్లీలో ఉన్న చోట ఎక్కువగా వస్తుంది ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ ఉన్న ప్రదేశాల్లో కన్నా. దీని అర్థం ఏంటంటే ఢిల్లీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్గా తెలుసు, ఢిల్లీ, గజియాబాద్ ఇవన్నీ కూడా. సో అది వీళ్ళు చెప్పేది. ఇదే నేను చెప్పిన ఎగ్జాంపుల్ వాళ్ళు యుఎస్లో ఉన్న టెక్సాస్, ఫ్లోరిడా ఇలాంటి ప్రదేశాల్లో చేసి కనుగొనడం జరిగింది. దానికి సంబంధించి ఒక రీసెంట్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే యూజ్ ఉందో అది ఒకసారి చూద్దాం.
సో వాళ్ళు ఏం చేశారంటే ఎస్పెషల్లీ మిసిసిపి అండ్ ఓహియో రివర్ ఏదైతే ఉందో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా ఎక్కువ మందికి ఈ డిసీజ్ అనేది వ్యాప్తి చెందిందంట, పార్కిన్సన్స్ డిసీజ్. సో దానికి కారణం ఎయిర్ పొల్యూషన్గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసలు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఏంటి అనేది తెలియాలి. ఇది నర్వ్ని డ్యామేజ్ చేసే సిస్టమ్గా చెప్తున్నారు. అంటే నరాలు ఉంటాయి కదా, నరాలకి సంబంధించిన ఆ ఫంక్షనింగ్ని ఆపేయడం కానీ, స్లో చేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ అండ్ చేయడమే ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం అనమాట. అండ్ ఎస్పెషల్లీ బ్రెయిన్ లాంటి పార్ట్స్కి ఇది చాలా ఎక్కువ డ్యామేజ్ని చేస్తుందంట. సో ఎలాంటి డ్యామేజ్ని చేస్తుందంటే మనకి ఈ వ్యాధి రావడం వల్ల, పార్కిన్సన్స్ అనే డిజీజ్ ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకి బ్రెయిన్లో ఉన్న ఎస్పెషల్లీ సబ్స్టాన్షియా నిగ్రా అనే పార్ట్ ఏదైతే ఉందో దాని ఫంక్షనింగ్ కంప్లీట్ స్లో అయిపోతుందంట. అలా స్లో అయిపోవడం వల్ల అది రిలీజ్ చేసే డోపమైన్ అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోవడం, చాలా రేర్గా రావడం జరుగుతుంది. సో ఈ డోపమైన్ అనేది ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే సో మనకి మోటివేషన్ ఇవ్వడం కానీ, మన మెమరీకి సంబంధించి కానీ, హ్యాపీనెస్కి సంబంధించి కానీ, ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా హ్యూమన్ బాడీలో. సో వాటినన్నిటిలో కూడా కీలక రోల్ని ప్లేస్ చేసేది ఈ డోపమైన్. సో దీన్ని రిలీజ్ చేసేది బ్రెయిన్లోని సబ్స్టాన్షియా నిగ్రా అనే ఒక పార్ట్ అంట. సో ఈ పార్ట్ మీద పార్కిన్సన్స్ డిసీజ్కి సంబంధించిన ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువగా ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోయిందో మన బాడీ యొక్క మెకానిజం కూడా స్లో అయిపోతుంది. దాంతో ఆటోమేటిక్గా మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అది పార్కిన్సన్కి సంబంధించింది. అండ్ ఇలాంటిది మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎందుకు వస్తుంది అంటే మనకి గాలి కాలుష్యంలో ప్రథమ పాత్ర వహించే వాటిలో ఒకటి PM2.5 అనే దాన్ని చెప్తాం, పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అనమాట. సో ఇది గనక ఎయిర్ పొల్యూషన్ వల్ల హ్యూమన్ బాడీలో గనక వస్తే సెల్ డ్యామేజ్ని చేయడం స్టార్ట్ చేస్తుంది, అంటే కణాలని డ్యామేజ్ చేస్తుంది. సో అలా సెల్ డ్యామేజ్ వల్ల ఈ బ్రెయిన్లో ఉన్న ఫంక్షనింగ్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతో నర్వస్ సిస్టమ్ మీద, ఆ ఫంక్షనింగ్ మీద ఇవి ఎక్కువగా మనకి ప్రభావం చూపడం మొదలు పెడతాయి. అప్పుడు మనకి ఈ నరాల యొక్క ఫంక్షనింగ్, నర్వస్ యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో సో అది స్లో డౌన్ అయిపోవడం, తగ్గిపోవడం జరుగుతుంది. దాంతో నెమ్మదిగా అవి రిలీజ్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి స్లో డౌన్ అయిపోతాయి. సో ఇలా పార్కిన్సన్స్ అనేది ఒక మనిషి మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మూమెంట్ అనేది తగ్గిపోతుంది. మనకి ఏదైనా ఒకటి చెయ్యి మూమెంట్ అనేది ఇవ్వాలి అన్నా, లేకపోతే బ్యాక్కి రావాలి అన్నా బ్రెయిన్ యొక్క ఆర్డర్ అనేది ఖచ్చితంగా కావాలి. బ్రెయిన్ నుంచి ఆర్డర్ అనేది మనకి సెల్స్ ద్వారానే వస్తుంది, నర్వ్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఆ నర్వ్స్ ఫంక్షనింగ్నే ఈ డిసీజ్ ఆపేస్తుందంట. సో అది దీని యొక్క మెయిన్ ప్రమాదం. అండ్ ఇండియా లాంటి కంట్రీస్లో చూసుకున్నట్టయితే పార్కిన్సన్స్కి సంబంధించి మనకి ఇప్పటి వరకు కూడా ఒక క్యూర్ డ్రగ్ అనేది లేదు, అంటే మందు అనేది లేదు. అండ్ ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన ల్యాబొరేటరీస్ లేవు. సో ఇది వరకు 2020లో జెట్ స్కాన్ మెథడ్ అని చెప్పేసి మనకి సంబంధించిన ఇండియాలోని కొన్ని ఐఐటీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాయి, కానీ అవి ప్రపోజల్ వరకు మాత్రమే ఉండిపోయినాయి అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవి అయితే రాలేదు. సో దెర్ ఈస్ నో పర్టికులర్ ల్యాబొరేటరీ, దెర్ ఈస్ నో పర్టికులర్ హాస్పిటల్స్, దెర్ ఈస్ నో పర్టికులర్ డ్రగ్స్, ఎస్పెషల్లీ మెడిసిన్స్ అండ్ క్యూర్ ఫర్ దట్ పార్కిన్సన్ డిసీజ్. ఆ పార్కిన్సన్ డిసీజ్ నార్మల్గా మనకి ఎలా వస్తుంది అంటే విభిన్న కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఇప్పుడు రీసెంట్గా కనుగొంది ఏంటంటే ద మోస్ట్ ఎఫెక్టెడ్ రీజన్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ పొల్యూషన్. ఇది ఏ కంట్రీకి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే యుఎస్ఏకి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకా బాగా యూజ్ అయ్యేది పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క డే అనమాట. ప్రపంచంలో పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క డేని ఎప్పుడు మనకి సెలబ్రేట్ చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 11th. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న పార్కిన్సన్స్ డే అనేది మనకి నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2023లో దాని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి టేక్ 6 ఫర్ పీడీ అని చెప్పేసి ఉంది. సో పీడీ అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అనమాట. టేక్ 6 ఫర్ పీడీ అంటే అర్థం ఏంటంటే ఒక 6 నిమిషాలు దీనికి సంబంధించిన అవగాహనని తీసుకుంటే ఈ డిసీజ్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అందుకని టేక్ 6 ఫర్ పీడీ అని చెప్పేసి దీని యొక్క థీమ్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు పార్కిన్సన్ డిసీజ్ అంటే ఏంటో తెలుసు, అలాగే దానికి సంబంధించిన థీమ్ తెలుసు, ఆ డే తెలుసు. సో ఇది ఎక్కువగా ఎక్కడొస్తుంది, ఎయిర్ పొల్యూషన్ ఉన్న ప్లేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విషయానికి వస్తే ఢిల్లీ, గజియాబాద్ లాంటి ప్లేసెస్. అదే యుఎస్లో శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఫ్లోరిడా, టెక్సాస్, మిసిసిపి అండ్ ఓహియో రివర్ ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి డే ఆఫ్ ద కరెంట్ అఫైర్ November 1st. ఈ రోజున మనకి ప్రపంచవ్యాప్తంగా వేగాన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో November 1st అనేది మనకి వరల్డ్ వేగాన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే శాకాహారానికి సంబంధించింది. సో జనరల్గా ఇందులో ఉన్న మెయిన్ థింగ్ ఏంటి అంటే
ఈ వేగాన్ డేకి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఎవరిని వేగాన్స్ అని చెప్పేసి పిలుస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో కేవలం ఓన్లీ మాంసాహారం తినని వాళ్ళని కాదు, సో జంతువుల నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్‌ని కూడా తీసుకోని వాళ్ళని వేగాన్స్ అంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ పాలు అండ్ నెయ్యి, పెరుగు, సో ఇవన్నీ కూడా మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ మనకి యానిమల్స్ త్రూ ద్వారానే రావడం జరుగుతది. వాటిని కూడా వేగాన్ సిస్టమ్‌ని ఫాలో అవుతున్న వాళ్ళు తీసుకోరంట. సో కంప్లీట్‌గా వాళ్ళు మనకి ప్లాంట్స్, మొక్కల మీద ఆధారపడిన ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అలాంటి సిస్టమ్‌ని మనకి వేగాన్‌గా చెప్తారు. వరల్డ్ వేగాన్ డే నవంబర్ 1. దీని యొక్క ఇతివృత్తాంతం లేదా థీమ్ అనేది చూడండి. వరల్డ్ వేగాన్ డే ఈజ్ సెలబ్రేటింగ్ ఫర్ అ గుడ్ కాజ్. వరల్డ్ వేగాన్ డే ఈజ్ సెలబ్రేటింగ్ ఫర్ అ గుడ్ కాజ్. ఒక మంచి కారణం కోసం ప్రపంచవ్యాప్తంగా శాకాహార దినోత్సవం వేగాన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి డేవిడ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్‌లో ఈ వేగాన్ అనే వర్డ్ ఇచ్చారంట. సో దాని తర్వాత ఆయన అండ్ లూయిస్ వాలిస్ అనే పర్సన్ కలిసి వేగాన్ సొసైటీ అనే దాన్ని స్థాపించారు. 1994 నవంబర్ 1న ఫస్ట్ టైం మనకి వరల్డ్ వేగాన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అంటే 2024 నాటికి అది మనకి 50 ఇయర్స్‌ని కంప్లీట్ చేసుకోనుంది. సో ఇది వరల్డ్ వేగాన్ డేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా నవంబర్ 1న వెస్టర్న్ చర్చెస్‌కి సంబంధించిన కల్చర్‌లో ఆల్ సెయింట్స్ డే అనేది కూడా సెలబ్రేట్ చేస్తారు. నవంబర్ 1 ఈజ్ కన్సిడర్ యాజ్ అ వరల్డ్ వేగాన్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఆల్ సెయింట్స్ డే అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ డేకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. ఒకటి వరల్డ్ వేగాన్ డే, ఇంకొకటి వచ్చేటప్పటికి ఆల్ సెయింట్స్ డేగా ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1994లో స్టార్ట్ చేశారు వరల్డ్ వేగాన్ డే నవంబర్ 1. అంటే 2024కి అది 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఎంఓయూకి సంబంధించిందిగా చెప్పొచ్చు. రీసెంట్గా ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి 3 ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ఒప్పందాలకి సంబంధించిన లాంచ్ అనేది జరిగింది. అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మనకందరికీ ఆల్రెడీ తెలుసు G20 సమిట్ ఈ సంవత్సరం ఇండియా హోస్ట్ చేసింది. G20 సమిట్ సెప్టెంబర్ మంత్లో ఢిల్లీలో సమావేశాల తర్వాత సో మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య అగ్రికల్చర్ అండ్ కల్చర్కి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. సో అటు వ్యవసాయం, ఇటు మనకి సంస్కృతికి సంబంధించిన ఒప్పందాలు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక 3 ఒప్పందాలని ఆల్రెడీ మనకి ఇండియా బంగ్లాదేశ్ కుదుర్చుకొని వాటికి సంబంధించిన ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో లేకపోతే లాంచింగ్ అనేది ఉంటుందో సో దాన్ని ఇరు దేశాలకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్స్ వర్చువల్గా లాంచ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూడొచ్చు బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా గారు ఉన్నారు అండ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ 3 ప్రాజెక్ట్స్కి సంబంధించిన వాటిని వర్చువల్గా లాంచ్ చేశారు. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూద్దాం. ఒకటి ఈ ప్రాజెక్ట్లో వచ్చేటప్పటికి మనకి లాంచ్ ఏదైతే జరిగిందో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా మైత్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉంది, లేదా మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఇవి 2 యూనిట్స్గా ఉన్నాయి, యూనిట్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ యూనిట్ 2. సో ఇప్పుడు యూనిట్ 2కి సంబంధించిన లాంచ్ అనేది జరిగిందనమాట. యూనిట్ 1ని కూడా బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్స్ 2022లో లాంచ్ చేశారు. ఇప్పుడు యూనిట్ 2ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇంకొకటి కుల్నా మోంగ్లా అండ్ పోర్ట్ రైల్ ప్రాజెక్ట్, రైల్ లైన్ కాదు. సో మనకి జనరల్గా కుల్నా మోంగ్లా మధ్య రైల్ లైన్ అనేది మనకి 3 ఇయర్స్లో అవ్వాలి, దాన్ని డ్రాక్ చేసుకుంటూ 2018కి కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనకి కుల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ మోంగ్లాకి సంబంధించిన పోర్ట్ రైలు ప్రాజెక్ట్ అనే దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. సో ఇది ఏంటి అంటే మనకి బంగ్లాదేశ్లో సెకండ్ లార్జెస్ట్, రెండవ అతిపెద్ద పోర్టుగా ఓడరేవ్గా ఉన్నది మోంగ్లా అన్నమాట. సో అలాంటి మోంగ్లా ఓడరేవ్కి ఈ రైలు లింక్ని కనెక్ట్ చేశారు. సో దానికి సంబంధించింది ఒకటి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అకౌరా అండ్ అగర్తలా. అకౌరా అనేది బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రాంతం అండ్ అగర్తలా మీకు ఆల్రెడీ తెలుసు ఏదైతే త్రిపుర ఉందో సో దానికి సంబంధించింది. సో త్రిపురకి సంబంధించిన అగర్తలా అండ్ అకౌరా బంగ్లాదేశ్కి మధ్యలో దాదాపుగా 15 కిలోమీటర్స్, 15 కిలోమీటర్ల డిస్టెన్స్తో రైలు లింక్ని మనకి ప్రారంభించడం జరిగిందనమాట. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దాన్ని ప్రారంభించడం ఇదే మొట్టమొదటిసారి రైల్వే లింక్ని. గతంలో ఈ మోంగ్లా పోర్ట్ ఉంది చూసారా బంగ్లాదేశ్లో, ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కి
కొన్ని ట్రేడ్కి సంబంధించినవి ఇనిషియేషన్స్ జరిగాయి, అంటే కొన్ని మనకి ట్రేడ్కి సంబంధించిన రాకపోకలు జరిగాయి. కానీ ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్కి అండ్ బంగ్లాదేశ్ పోర్ట్స్కి మధ్య జరిగాయో అది ఇదే వైపు చూసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకుంటే ఆ ఇనిషియేషన్స్ అనేవి పూర్తిగా జరగలేదు. అండ్ రెండోది రైల్వేస్ది అసలు జరగలేదు. సో ఫస్ట్ టైం మనకి రైల్వేస్కి సంబంధించిన ఒక ఇనిషియేషన్ కంప్లీట్గా అటు ఇండియా బంగ్లాదేశ్ మధ్య స్టార్ట్ అయింది అంటే అది అకౌరా అగర్తలా ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. ఒకటి అకౌరా అగర్తల, రెండోది కుల్నా మోంగ్లా అండ్ మైత్రి ప్రాజెక్ట్గా చెప్పడం జరుగుతుంది. గత 10 ఏళ్లలో చూసుకుంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం యొక్క పరిస్థితులు, ద ట్రేడ్ పొజిషన్స్ అండ్ ద ట్రేడ్ సపోర్ట్స్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ర్యాపిడ్లీ ఇంక్రీజెస్. సో అంతేకాకుండా దాదాపుగా ఇండియా ట్రేడ్ పరంగా డెవలప్మెంట్ పరంగా బంగ్లాదేశ్కి ఇప్పటికే ఈ 10 ఏళ్లలో అండ్ దాదాపుగా US బిలియన్ అంటే $10 బిలియన్ మనకి ఇవ్వడం జరిగిందంట. అది ఇక్కడ మనకి మెయిన్గా చెప్తున్నారు అనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు సో రీసెంట్గా 2022కి సంబంధించిన ఇండియా రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్ రిపోర్ట్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు, దానికి గురి అయి చనిపోయిన వాళ్ళు, ఇంజూర్ అయిన వాళ్ళ రిపోర్ట్ని 2022కి సంబంధించి ఇటీవల రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు మనకి ఇవ్వడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక బాధాకరమైన అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇండియాలో నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే గ్రీన్ కారిడార్స్ కావచ్చు, ఇలాంటి టెక్నాలజీస్తో అండ్ కొత్తగా మనం రోడ్స్ని డెవలప్ చేసుకుంటూ అండ్ ట్రాన్స్పోర్టేషన్ విస్తరించుకుంటూ పోతున్నాం. అది ఒకవైపు. రెండో వైపు డెవలప్మెంట్ ఎంత ర్యాపిడ్గా జరుగుతుందో అంతే ర్యాపిడ్గా దానికి సంబంధించి ఆ డెవలప్మెంట్లో నెగిటివ్స్గా మనకి రోడ్ యాక్సిడెంట్స్ లేకపోతే డెత్స్ ఇవన్నీ కూడా సంఖ్య సంవత్సరానికి పెరుగుతూ వెళ్తుంది. అవి ఈ రిపోర్ట్లో కనిపించాయి మనకి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ నార్మల్గా కూడా మన సొసైటీలో యాజ్ ఎ మెంబర్గా ఈ విషయం తెలుసుకోవాలి, దీనిపైన అవగాహన పెంచుకోవాలి. సో ఆ రిపోర్ట్లో ఉన్న మెయిన్ హైలైట్ పాయింట్స్ చూడండి. సో 2022 రిపోర్ట్ చూసుకుంటే దాదాపుగా భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల, రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపుగా 168,000 మంది చనిపోవడం జరిగింది. సో 1.68 lakh లీవ్స్, అంటే అంతమంది ఎవరైతే ప్రాణాలు ఉన్నాయో అవి పోయాయి. అండ్ ద నెక్స్ట్ వన్ దాదాపుగా 4.43 లక్షల మందికి మనకి రోడ్డు ప్రమాదం అంటే యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకుంటే 2021తో కంపేర్ చేసుకుంటే మనకి 2021తో కంపేర్ చేసుకుంటే 2022 నాటికి 11.9% యాక్సిడెంట్స్ అనేవి పెరిగాయి. అంటే 2021 కన్నా 11.9% ఇంక్రీజ్ అయినాయి అంటే యాక్సిడెంట్స్. అదే కనుక డెత్స్ చూసుకుంటే 9.4% ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఈ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఆన్ యావరేజ్ అ డే, రోజుకి సాధారణంగా 1264 రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఆ యాక్సిడెంట్స్ వల్ల 462 మంది చనిపోవడం. అంటే గాయపడిన వాళ్ళు యాక్సిడెంట్స్ ఇన్ని అయితే చనిపోయిన వాళ్ళు రోజుకి భారతదేశంలో 2022లో రోడ్డు ప్రమాదాల వల్ల 462 మంది. అంటే 2021తో పోల్చుకుంటే 2022లో ఇచ్చిన ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇయర్ బై ఇయర్ జనరల్గా చూసుకుంటే ఇండియా యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషల్లీ ఈ రోడ్ వేస్లో ఈ ఇన్సిడెంట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. అటు మనం ట్రైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ట్రైన్ ఇన్సిడెంట్స్కి సంబంధించి మనకి జనరల్గా ఎక్కువ మంది చనిపోవడం అనేది ఈ సంవత్సరం చూడడం జరిగింది. ఘోర రైలు ప్రమాదాలు అనేవి జరిగాయి. సో రైలు ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో చనిపోతూ ఉన్నారు జనరల్గా. బట్ కాకపోతే అది ఫ్రీక్వెంట్గా జరిగేది కాదు, చాలా రేర్ సందర్భాల్లో టెక్నికల్ మిస్టేక్ వల్ల లేకపోతే ఏదో ఒక కాజ్ వల్ల అది జరిగింది. కానీ రోడ్డు ప్రమాదాలు చూడండి, ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఆన్ యావరేజ్ ఇంత దారుణంగా మనకి ఈ పర్సంటేజ్ కానీ ఈ నెంబరింగ్ కానీ ఉంది. సో ఇది ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన రిపోర్ట్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే 1.68 lakhs 1.86 lakhs ఇలా అడుగుతారు ఎంతమంది చనిపోయారు అని. సో దాని తర్వాత ఎంతమంది గాయపడ్డారని అడుగుతారు. పర్సంటేజ్ కంపారిజన్ కూడా అడగడం జరుగుతుంది అనమాట.